రాష్ట్ర అభివృద్ధిపైన సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలి అంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ని మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ఎక్స్ లో ఛాలెంజ్ లా అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారు, మీ కుటుంబంలోని మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలోని అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలి అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్ లోని ఛాలెంజ్లు చేస్తున్నాడు. ఆ పార్టీని పార్లమెంటు, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలోని ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్లు చేయాలి అని అన్నారు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన బాగుందంటే నాకు ఓటేయమని చెప్పి చెబుతున్నాడు. నువ్వు కూడా దమ్ము ఉంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు 14 ఏళ్ళలో నువ్వేమైనా చేసి ఉంటే, నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను, ఈ నా ల్యాండ్ మార్కులు, నాకు ఓటేయండి, నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు. నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు, మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు సీఎంగా ఉండాలి మీ ఇద్దరు డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అని. ఒక ఎక్స్ అంటే మాజీ, ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టున్నారు ఎక్స్ అని. ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు. ఎవడికి చేయాలి? ఎక్స్లో ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా. వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. మధ్యలో ఈడేవాడు పొకోడి వీడితో చర్చ ఏంటి, వీడితో కూర్చుని